మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సమరం పూరించింది. 42% రిజర్వేషన్ల అమలుపై పట్టుబడిన హస్తం పార్టీ ఢిల్లీలో 3 రోజుల పాటు ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి రోజు పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఇక రెండో రోజు కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులు, కీలక నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే మోదీని గద్దె దింపుతాం అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డామని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది. మీరు కొట్లాడండి, మీకోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు మనకు అండగా నిలబడ్డారు. ఇవాళ 100 మంది పైగా పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ మంత్రివర్గం మొత్తము, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు 100% సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. के सामने क्यों कर रही हूं? इसलिए कि एक जमींदार ने, उस वक्त के एक रेड्डी ने भूमिहीनों के लिए अपनी जमीन दान दी. आज भी एक रेड्डी मुख्यमंत्री ने सामाजिक तौर पर पिछड़े लोगों का आगाज करने के लिए आवाज उठाई. ये किसकी परंपरा है? ये कांग्रेस पार्टी की परंपरा है. कांग्रेस की ये सोच है कि अगर हम मुख्यमंत्री हैं, अगर हम सरकार में हैं, अगर हम जनप्रतिनिधि हैं, तो अंतिम पंक्ति में खड़े अंतिम व्यक्ति का आंसू पोंछना ये हमारा धर्म है. ఊపు వస్తుందని ఒక భయంతో అటు చెయ్యలేక ఇటు ఆపలేక సతమతమవుతూ ఉన్నారు. చోటా నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు జీవితంలో ఎప్పుడైనా పనులు చేసి గెలిచాడా? ఎప్పుడు కులము, శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, శివుడు. అరే నాయన, రోజు మేము అందరం కూడా పూజ చేసుకుంటాం. మా బట్టి గారింట్లో పెద్ద గుడి ఉంది, వారెవడ చాలా పూజలు చేస్తారు. నేను కూడా రోజు పూజ, నా పేరే మహేశ్వరుడు, శివుని పూజ చేస్తే బయటకు రాము. కానీ కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు కూడా దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు అడగము. అరే చాతగానే దద్దమ్మల్లారా, మీరు పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా. మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల మద్దతుతోని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే 42% వారి జనాభా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనది ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి. ఈ రోజు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడేమో బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఇక్కడ దాన్ని ఆపిపెడతారు. అందుకనే మనము ఈరోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, మంత్రులున్నా అందరం కూడా ఉండి ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం. ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి. ఈనాడు సర్వే తర్వాత తెలంగాణ బీసీలకు సంబంధించి న్యాయపరంగా సముచితంగా 42% రిజర్వేషన్ వాళ్ళకు గలిపియాలి. ఆ 42%కు సంబంధించి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా బిల్లులు పాస్ చేసి ప్రెసిడెంట్కు పంపించినాం. ఈనాడు ఈ ధర్నా ఎందుకు? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా రావింద్ర గారు ఒక పిలుపునిచ్చారు.
సమాజంలో వెనుకబాటుతనాన్ని అంచనా వేయాలంటే ఈ ఎంపిరికల్ డాటా సర్వే అనేది చాలా అవసరము. సర్వే చేసినాము, వారి యొక్క వెనుకబాటుతనం ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ఉన్నది, దానికి మార్గం ఏంటి అంటే ప్రభుత్వ బాధ్యత వహించాలి, వారిని ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలి. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎంతైతే హక్కు ఉంటుందో, ఎంతైతే జనాభా ఉంటుందో, జనాభా దామాషా ప్రకారం మనకు అన్ని హక్కులు కావాలని చెప్పి వారు ఏదైతే నినాదం తీసుకున్నాడో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో యావత్తు తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గము, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, బలహీన వర్గాల సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున భారతదేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఇదేదైతే బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే విధంగా ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి, నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి ఈ వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను. ఇక నాకు తెలిసి బీజేపీ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను. ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు. రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ ఉన్నది, ఈ దేశంలో బీసీలకు అందరికీ కూడా హక్కులు కల్పించాలి, వీళ్ళకి 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్ కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు.